ఇస్మాయిల్ చెప్పండి. ఒక డిమాండ్ చాలా రోజుల నుంచి వినిపిస్తున్నది ఏంటంటే పెహల్గామ్ అటాక్ తర్వాత పీఓకేని తిరిగి భారత్ స్వాధీనం చేసుకోవాలి. పీఓజేకి ఒక కీలకమైన ఒక ప్రాంతంగా కనిపిస్తోంది. ఇదే మొత్తం సమస్య కారణం అని చెప్పి కాన్సిక్వెన్సెస్ గురించి మాట్లాడట్లేదు, కానీ ఆ మాట లేకపోతే అటువంటి ఒక మూడ్ అనేది మనకి కాసేపటి క్రితం ప్రెస్ మీట్లో కూడా వినిపించిన పరిస్థితి. సో డెఫినెట్గా ఈరోజు ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఇది న్యూ ఇండియా అనేటువంటి ఒక మెసేజ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్, నేను మళ్ళీ మార్నింగ్ నుంచి చెప్తున్నాను, పాకిస్తాన్ ఏదన్నా మిస్అడ్వెంచర్ లేదంటే దుస్సాహసం చేసేటువంటి ప్రయత్నం చేస్తే పీవీకే స్వాధీనమే కాదు పాకిస్తాన్ ముక్కలవడం ఖాయమనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి డిఫెన్స్ ఎక్స్పర్ట్స్, ముఖ్యంగా ఆర్మీ రిటైర్డ్ పీపుల్ అందరూ చెప్తున్నటువంటి మాట. భారత్ పూర్తిగా ప్రిపేర్ అయింది. ఈసారి ఆర్మీ అదేవిధంగా నేవల్, ఎయిర్ ఫోర్స్ అన్నీ కూడా పూర్తిగా కమిషన్ అయి ఉన్నాయి. ఎటువంటి అటాక్నైనా ఎదుర్కోవడానికి, ఎటువంటి అఫెన్సివ్ అటాక్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయబోతుంది అనేటువంటి దాని మీదే భారత్ వెయిట్ చేస్తుంది. భారత్ చాలా ఒక గట్టి ఆన్సర్ ఇచ్చింది. ఆ తర్వాత ప్రతిదానికి కారణాలు చెప్తూ ఒక విశ్లేషణ కూడా ఇచ్చింది. దీంతో పాకిస్తాన్ తన తప్పు తెలుసుకుని తోకముడిస్తే ఓకే, లేదంటే పాకిస్తాన్ పీచ మనచడానికి, పాకిస్తాన్ను ముక్కలు చేయడానికి, పీఓకేను స్వాధీనం చేయడానికి జరగాల్సినటువంటి మొత్తం ఏదైతే కార్యం ఉందో అది కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. బట్ డెఫినెట్గా భారత్ ప్రతిదీ కూడా నేను ఒక పూర్తి స్థాయి యుద్ధానికి అంటే ఫుల్ స్కేల్ వారికి కూడా భారత్ ప్రిపేర్ అయి ఉంది. ఆర్మీ పూర్తిగా దానికి సన్నద్ధమై ఉంది. ఇప్పుడు ఒక మీటింగ్ జరుగుతోంది. ప్రధాని దగ్గరికి ఇప్పటికీ రాజ్నాథ్ సింగ్ వెళ్ళారు, ఆయన బ్రీఫ్ చేస్తున్నారు. డెఫినెట్గా పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ఫస్ట్ రియాక్షన్ తర్వాతనే ఇండియా నెక్స్ట్ స్టెప్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. బిందు. రైట్ ఇస్మాయిల్, థ్యాంక్ యూ.